कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్తు సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇహ యః అఘాయుః ఇంద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం, ఏవం అనగా ఈ ప్రకారముగా, ప్రవర్తితం ప్రవర్తింపబడ్డటువంటి చక్రం చక్రమును న అనువర్తయతి ఇహ యహ ఇహ ఈ లోకములో యహ ఎవడు నా అనువర్తయతి అనుసరించడు. ఏమిటా ఈ చక్రము అంటే మనకు పైన 2 శ్లోకాలలో ఇచ్చినటువంటి విధానము. ఇది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యజ్ఞ భాగాన్ని ఇక్కడ మనకి అందించడం జరిగింది. యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ అనగా ఏం చెప్పుకున్నాం? మనస్సుని శ్వాస వెంబటి పెట్టడము కర్మయోగము. సాధారణంగా ఎవరో లోకంలో ఈ మనస్సుని శ్వాసతో కలపటం అనే పని ఎవరు చేయరు. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటనేది ఉంటుంది. దానివల్ల పారమార్థిక ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి విషయం ఏ వ్యక్తికి కూడా స్వతసిద్ధంగా తెలియబడదు. శ్వాస అనేది ఉండటం వల్ల మనం ఈ లోకంలో జీవించి ఉన్నాము అనేటువంటి విషయం వరకే అందరికీ తెలిసి ఉన్న విషయమే తప్ప ఆ శ్వాస వెనకాల చేరి ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఎవరో కూడా గుర్తించలేరు. అవన్నీ కూడా ఒక అనూహ్యమై ఉన్నటువంటి అంశాలు. ఆ మార్గంలో ప్రయాణం చేసి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే గోచరించేటువంటి విధానాలు. మామూలుగా మరి కర్మ అని చెప్పనంటే ఇంద్రియ వ్యవహారము, దేహ సంబంధ పనులు ఇవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. కానీ ఇక్కడ యజ్ఞాన్ని ఉత్పన్నం చేసే కర్మ అనేది అది కర్మయోగానికి మాత్రమే ఉంటుంది. అంతర్యాగాన్ని కలగజేసేటువంటి విధానం కర్మయోగానికి మాత్రమే ఉంటుంది. దాని కర్మయోగము అంటారు. కర్మయోగం వేరు, కర్మ వేరు. కర్మ అనేది లోకంలో అందరి శరీరాలలో జరిగేటువంటి వ్యవహారం కర్మలు. అది ప్రాణ ఇంద్రియ కర్మలు కావచ్చు, దేహ కర్మలు కావచ్చు, రకరకాలుగా ఉన్న కర్మలు.
కానీ ఇక్కడ యజ్ఞ కర్మ సముద్భవ, ఈ అంతర్యాగాన్ని కలగజేసేది కర్మయోగము. గుర్తుపెట్టుకోండి, అంతర్యాగాన్ని కలగజేసేది కర్మయోగము. బహిర్యాగములు ఉన్నాయి. ఈ బహిర్యాగములు అంటే అవన్నీ పుణ్య సంబంధమై ఉన్నటువంటి కర్మలు. దానివల్ల ఉత్తమ జన్మలు, ఉత్తమ లోకాలు అనేటువంటివి ముడిపడి ఉంటాయి. కానీ జ్ఞానయజ్ఞం అనేటువంటిది ఏర్పడాలని చెప్పనంటే కర్మయోగము చేతనే ఏర్పడుతుంది. అటు కర్మయోగం అనేది ఏంటంటే మనస్సుని శ్వాసతో చేర్చటమే కర్మయోగము. మనస్సుని ఇంద్రియాలతో చేర్చి ఉంచాం. ఇంద్రియాలతో చేర్చి చేసే వ్యవహారం దాని కర్మయోగం అని చెప్పి అనరు. ఇప్పుడు నేత్రంతో మనస్సును చేరిస్తేనే దృశ్యాలు గోచరింపబడతాయి. మనస్సుని శ్రోత్రేంద్రియంతో చేరిస్తేనే శబ్దాలు వినబడతాయి. మనస్సుని జిహ్వేంద్రియంతో చేరిస్తేనే రసాలు గోచరిస్తాయి. మనస్సుని మరి త్వగేంద్రియంతో చేరిస్తేనే స్పర్శలు గోచరిస్తాయి. ఇంద్రియాలు ఉన్నా కానీ ఆ ఇంద్రియాలకు స్వతసిద్ధంగా తెలియబడవు, విషయాలు తెలియబడవు. ఆ ఇంద్రియంతో మనస్సు చేరాలి. మనస్సు చేరితేనే ఇంద్రియం ద్వారా విషయాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. మనస్సు ప్రమేయం లేకుండా ఏ ఇంద్రియం ద్వారా ఏ విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉండదు. ఇట్లాగా లోకంలో మరి అందరూ కూడా మనస్సుని ఇంద్రియాలతో చేర్చడం అనేటువంటిది మాత్రం ఉన్నది. ఎందుకంటే ఇంద్రియాలతో చేరిస్తే మనస్సుని దానివల్ల తెలియబడుతూ ఉన్నాయి. నేత్రంతో చేర్చారు, దాని ద్వారా అనేక దృశ్యాలని చూస్తాం అనేది కలుగుతుంది. దీనిలో రకంగా చెప్పినట్లయితే సద్యోఫలితం అని చెప్పి అనవచ్చు. సద్య అప్పుడే కలిగేటువంటి ఫలితం. నేత్రంతో మనసును చేర్చగానే మీకు ఎమ్మటే తత్సంబంధమై ఉన్న దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. అట్లా మీకు మనస్సుని శ్వాసతో చేర్చగానే మీకు ఎమ్మటే తెలియబట్టంలో ఏమి ఇప్పుడు సద్యోఫలితంగా లేవు. అదంతా దీర్ఘకాలిక ప్రాసెస్. ఇక్కడేమైందని చెప్పానంటే ఎమ్మటే ఇంద్రియాన్ని చేర్చగానే మీకు సద్య ఫలితం, అప్పుడు ఎమ్మటే మీకు ఫలితం ఏర్పడుతుంది. నేత్రానికి సంబంధించి ఉన్నవన్నీ కూడా చూస్తానికి అవకాశం ఏర్పడింది. ఇంకా దూరంగా ఉన్నటువంటి వాటిలో మైక్రోస్కోప్ పెట్టుకుని చూసుకోవచ్చు. ఎక్కడెక్కడో విదేశాలలో వేరే ప్రాంతాలలో ఉన్నటువంటి వాటిలను కూడా నేత్రం ద్వారా అప్పటికప్పుడే చూసుకోవచ్చు. దానికోసం ఎంతో లేక ప్రయాణం చేసి కూడా పోయి చూస్తున్న పరిస్థితి ఉన్నది. దేశ విదేశాలలో కూడా పోయి నేత్రం ద్వారా దర్శించుకోవడానికి అందరూ మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఊళ్ళూరుతూ ఉన్నారు. సద్య ఫలితం అప్పుడే ఎమ్మటే మనకి నేత్రం ద్వారా అనుభవానికి వచ్చేస్తాయి విషయాలు, దృశ్యాలన్నీ కనబడతాయి. ఆ ప్రకారంగా మరి మనస్సుని శ్రోత్రేంద్రియంతో పెడితే ఎమ్మటే శ్రోత్రేంద్రియం మనకి తత్సంబంధమై ఉన్నటువంటి శబ్దాలను అందజేస్తుంది. అదే ప్రకారంగా మనస్సుని జిహ్వేంద్రియంతో చేర్చినప్పుడు దాని ద్వారా ఎమ్మటే సద్యో ఫలితం అన్నట్లుగా ఈ రస సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా ఎమ్మటే గోచరిస్తూ ఉన్నాయి. అనేక ఋషులతో చేరి ఉన్న పదార్థాలు అట్లాగా వాట్లను ఆస్వాదించడానికి ఎమ్మటే మనకి ఈ అనుభవం అనేది ఏర్పడుతూ ఉన్నది.
కనుక మనస్సుని ఆయా ఇంద్రియముతో చేర్చినప్పుడు మనకు జ్ఞానేంద్రియాలుగా పిలువబడేటువంటి ఏ ఇంద్రియంతో పెట్టినప్పటికి కూడా ఎమ్మటి నీకు వాటి సంబంధమై ఉన్న విషయం తెలియబడుతుంది. ఆలస్యమే లేదు నీకు, ఎమ్మటే గోచరిస్తాయి, నువ్వు పెట్టగానే గోచరిస్తాయి. చెవితో పెడితే చెవి సంబంధ విషయాలు, కంటితో పెడితే కంటి సంబంధ దృశ్యాలు, జిహ్వతో పెడితే జిహ్వ సంబంధమై ఉన్న రసాలు ఎమ్మటే గోచరిస్తూ ఉన్నాయి. అందువల్లే వ్యవధి లేకుండా అనుభవానికి వచ్చే విధానం ఉంది. కాబట్టి చాలామంది ఇంద్రియాలతోనే వాళ్ళ సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రకారంగా మరి ఈ శ్వాస అనేది ఉంది కదా, ఈ శ్వాస అనే దాంతో కనుక పెట్టినట్లయితే దాని ద్వారా బ్రహ్మము యొక్క అనుభవం కలుగుతుంది అన్నారు కదా. మరి కలగలేదు, ఎంతో కాలంగా పెడుతూ ఉన్నా, కొన్ని ఏండ్లుగా పెడుతూ ఉన్నా. ఇది మనసులో ఉన్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఏంటంటే దాని యందు పెట్టడం అనేటువంటిది మానేసుకుంటున్నారు. లభించదాట లభిస్తుంది. మహాత్ములు చెప్పే మాట, మహాత్ములందరూ కూడా ఆ మార్గం అవలంబించారు. దాదాపుగా మనం చెప్పుకునే జ్ఞానులు అనబడేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమందిని మనం మహాత్ములుగా భావిస్తూ ఉన్నాం కదా. వాళ్ళందరూ ఆ స్థాయికి పోవడానికి గల కారణం ఏంటంటే హంస ఆశ్రయం కలిగి ఉండడం కారణంగా. కాబట్టి ప్రకారంగా మరి ఆత్మ అని, పరమాత్మ అని, బ్రహ్మమని పిలువబడేటువంటి ఏ యొక్క స్వరూపం ఉన్నదో, అంటే ఇన్ని లేవు. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం ఇన్ని రకాలుగా లేవు. మనం ఇది ఉపాధి భావాన్ని బట్టి ఈ విధంగా చెప్తున్న విషయం. అవిద్య అనేది ఉండటం కారణంగా దాన్ని ఆత్మ అని, మాయా అనేది ఉండటం కారణంగా దాన్ని పరమాత్మ అని, మాయా అవిద్యలకు అతీతముగా ఉన్నదాన్ని బ్రహ్మము అని. కాబట్టి ఆ బ్రహ్మమే ఆత్మ అన్న, పరమాత్మ అన్న బ్రహ్మమే. ఉపాధులు ఉన్నాయి కాబట్టి అట్లా పిలుస్తున్న విధానం. కాబట్టి ప్రకారంగా మరి పారమార్థికముగా ఉన్నటువంటి అంశం దాని యొక్క స్వరూప స్థితిని పొంది ఉండటం కారణంగానే మనం వాళ్ళను ఋషులు అని, బ్రహ్మవేత్తలు అని, జ్ఞానులు అని ఈ ప్రకారంగా వాళ్ళని మనం కొనియాడుతూ ఉన్నాం. వీళ్ళంతా ఏమిటంటే వాళ్ళ సాధన ద్వారా స్వరూప అనుభవాన్ని వాళ్ళు పొందటం జరిగింది. అందువల్ల వారిని ఋషులు, జ్ఞానస్య పారగమనాత్ ఋషి అన్నారు. జ్ఞానంపు తీరమును పొందినటువంటి వారిని ఋషులు అని అన్నారు. ఈ ప్రకారంగా మరి ఇక్కడ మనస్సును శ్వాసతో చేర్చటము అనేదే కర్మయోగము. అంటే ఆ కర్మయోగం ద్వారానే నీకు యజ్ఞ సముద్భవ, యజ్ఞం అనేది ఏర్పడుతుందని చెప్పని అన్నారు. ఇంద్రియాలతో చేరిస్తే అది యజ్ఞం అని చెప్పనే మాటగా కాదు. శ్వాసతో చేరిస్తేనే దానికి ఆ కర్మయోగం అనిపించుకుంటుంది. దాని ద్వారానే మరి యజ్ఞం అనేటువంటి యొక్క అంశం ఆవిర్భావం అవుతుంది. ఆ యజ్ఞం ఆవిర్భావం అయ్యేది ఎక్కడ అంటే సుషుమ్నాయందు. ఆ సుషుమ్నాయందు మాత్రమే యజ్ఞం అనేటువంటిది ఆవిర్భావం అవుతుంది. కాబట్టి ఆ యజ్ఞం అనేటువంటి మాట ఎందుకు వాడారు ఇక్కడ అంటే, యజ్ఞం అనేటువంటిది మనం చూసినట్లయితే అది ప్రజ్వలించేటువంటి ఒక అగ్ని, దాంట్లో అనేకమైనటువంటి ఆహుతులన్నీ సమర్పించటం, అవన్నిటినీ కూడా భస్మం చేసేసే విధానం. ఇది ఒక చక్కటి సాదృశ్య విధానము. అట్లా ఈ కర్మయోగం చేయటం వల్ల ఈ యొక్క సుషుమ్నాయందు అంతర్యాగం, జ్ఞానయజ్ఞం అనేది ఏర్పడుతుందో, దాని ద్వారా అనేక జన్మలుగా ఉన్న
సమస్త కర్మ సముదాయాన్ని యజ్ఞగుండమునందు హోమం చేసేయచ్చు. ఇది చక్కటి సౌలభ్యత ఉన్నటువంటి విధానం. ఎందుకంటే సూక్ష్మదేహంలో చేరువున్న కర్మవాసనలు ఏ కోశాన ఎట్టి విధాయకాలుగా కూడా దాన్ని పోగొట్టుకోవడానికి అవకాశాలు లేవు. మనం గతంలో చెప్పుకున్నాము, ఒకవేళ పోగొట్టుకోవాలని చెప్పని అన్నట్లయితే అది అనేక జన్మలెత్తి అనుభవించి తీర్చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ చెప్పినట్లుగా అగ్ని అనేది ఏర్పడుతుంది కాబట్టి యజ్ఞం, ఆ యజ్ఞంలో మొత్తం కూడా కాల్చి వేసే విధానం, హోమం చేసే విధానం. కాబట్టి మీకు చాలా సాదృశ్య విధానంగా భగవంతుడు ఎక్కడ కర్మ సముద్భవ యజ్ఞ అని చెప్పడం చాలా సముచితముగా ఉన్నటువంటి అంశము. ఇది ఒక్క హంస అనేటువంటి ఆశ్రయం ద్వారా మాత్రమే కలిగేటువంటి విధానము. ఎందుకంటే ఈ యజ్ఞం అనేటువంటిది సుషుమ్నాయందు ఏర్పడేటువంటిది యజ్ఞం. అట్టి ఆ సుషుమ్న నుండి పుట్టి వస్తున్నటువంటి వస్తువు శ్వాస. శ్వాస యొక్క పుట్టుక ఎక్కడ అని చెప్పనంటే సుషుమ్న అన్నారు. సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఇడాపింగళయోర్మధ్యే సుషుమ్నా సూక్ష్మరూపిణి అన్నారు. ఇడాపింగళయోర్మధ్యే సుషుమ్నా సూక్ష్మరూపిణి. ఈ ప్రకారంగా మరి గమనించండి. ఒక్కొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే మనకు అనూహ్యముగా ఉన్నటువంటి మన మనస్సుకు అందనటువంటివన్నీ కూడా మనకు మహాత్ముల ద్వారా, శాస్త్రం ద్వారానే అందాలే తప్ప సాధారణంగా వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి మనసుకి గోచరించేవి కావు. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటి చక్కటి అన్వయం చూస్తే మీకు అన్ని విషయాలు కూడా బాగా గోచరిస్తాయి. ఈ ప్రకారంగా మరి కర్మయోగం అనేది మనస్సుని శ్వాసతో చేర్చటం అనే దాన్నే కర్మయోగం అంటారు. ఇంకా కర్మయోగం అనే దానికి వేరేగా ఏం చెప్పే అవకాశాలు లేవు. ఇక మనస్సుని శ్వాసతో చేరిస్తేనే కర్మయోగం. ఇంద్రియాలతో చేరిస్తే కర్మ అంతవరకే, కర్మ క్రియలు పనులు అని చెప్పని అంటారు. ఒక హంసతో చేరిస్తేనే దాన్ని కర్మయోగం అంటారు. కర్మ సముద్భవ అనే విషయంలో మరి ఆ మనస్సుని శ్వాసతో పెట్టటము, ఇది ముఖ్యంగా సాధకులు చేయాల్సిన అంశము. జీవితంలో అలవాటు అనేది లేదు కాబట్టి ఈ ప్రక్రియ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏనాడు శ్వాసను గమనిస్తూ ఉండే విధానం కూర్చున్నావు జీవితంలో? ఎప్పుడూ లేదు. ఉంటే నేత్రంతో సంబంధం పెట్టి దృశ్యాలు చూస్తామో, చెవితో సంబంధం పెట్టి శబ్దాలు వినటమో, నాలుకతో సంబంధం పెట్టి రసాలను ఆస్వాదించటము, ఇలాంటి పనులు చేసుకుంటూ ఇంతకాలంగా వచ్చామే కానీ ఎప్పుడైనా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆ గమనికలో ఉన్నటువంటి యొక్క విధానం ఉన్నదా? ఏనాడు లేదు. అది ఈనాడు ఎందుకు వచ్చింది అంటే గురువు చెప్పాడు. మహాత్ములు తత్వజ్ఞానాన్ని బోధించి తాత్విక సంబంధమైన అవగాహనను కలగజేసి, అయ్యా నువ్వు ఈ ప్రకారంగా ఉండి నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తేనే నువ్వు కోరినటువంటి స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. నీ స్వరూప అనుభవాన్ని పొందింపజేసేటువంటి యొక్క అవకాశం ఒక హంస యొక్క ఆశ్రయం ద్వారానే కలుగుతుంది అని చెప్పని ప్రధానంగా గురువులు బోధిస్తారు. నీకు ఈ విషయాన్ని ఇంత బాహాటంగా కూడా ఎవరు చెప్పరు. ఎందుకంటే బాహాటంగా చెప్పి వారు చెప్తే వాళ్ళకి దాన్ని ఎందుకు గురి ఉండదు, దాన్ని ఒక పూజ్య భావంగా తీసుకోరు. ఈనాడు ఇప్పుడు చెప్పినటువంటి యొక్క అంశాలు మహాత్ములటువంటి వారు ఎంతో కాలం సేవలు అందిస్తేనే చెప్పేటువంటి యొక్క అంశం. ఎందుకంటే వారు ఆ విధంగా కొద్ది కాలం పాటు అక్కడ ఉండి సేవలు అందించి ఎంతో గురువు యొక్క విశ్వాసాన్ని గురోలి, నమ్మకాన్ని గురోలి
అప్పుడు వారికి బ్రహ్మోపదేశముగా చెప్తారు. దానికి ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో అస్తమస్తక సంయోగం చేసి శిష్యులకు గురువులు రహస్యంగా చెప్పేటువంటి అంశం ఇది. బాహాటంగా పబ్లిక్గా చెప్పేసినట్లయితే ఎవరు తీసుకోరు. ఉపన్యాస విధానంగానే వింటారు. ఇది కూడా ఉపన్యాస భాగంలోనే వింటారు. ఎట్లా విన్న ఉపన్యాసం మర్చిపోతారో ఈ చెప్పిన మార్గాన్ని కూడా దాంతోపాటు మర్చిపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఎవరు వారు ఉపన్యాసాల్లో చేర్చరు. అది ఉపదేశ విధానంగా అనే చెప్తారు గురువులు. ఈ ప్రకారంగా మరి ఆ మనస్సుని శ్వాసతో అనుసంధానం చేసినప్పుడు ఆ శ్వాస మనస్సు రెండు సుషుమ్నాయందు దాన్నే బ్రహ్మరంధ్రము అని అన్నారు. సుషుమ్న అన్న, బ్రహ్మరంధ్రం అన్న, మోక్షద్వారం అన్న అదే. అక్కడ రెండు శ్వాస మనస్సు రెండు ఆగిపోయినప్పుడు ఏర్పడ్డటువంటి జ్ఞానాగ్ని, ఆ జ్ఞానాగ్నినే ఇక్కడ జ్ఞానయజ్ఞము అని అన్నారు. కాబట్టి ఆ జ్ఞానయజ్ఞమునందు సమస్తము కూడా దగ్ధం చేయబడతాయి అనేటువంటిది కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి. కాబట్టి ఈ విషయాలు మనం గతంలో కూడా చెప్పుకున్నాము. ఒకసారి స్మరించుకొని ముందుకెళ్దాము. కర్మ బ్రహ్మ ఉద్భవం అంటే కర్మ అనేది, ఆ కర్మ అంటే యోగ సాధన అనగా మనస్సును శ్వాసతో పెట్టి గమనిస్తూ చేసేటువంటి యోగ సాధన సంబంధమైన అంశం ఉన్నదో ఆ అంశము బ్రహ్మ ఉద్భవం విద్ధి తెలుసుకొనుము అన్నారు. ఇక్కడ బ్రహ్మ అంటే వేదము, తాత్విక సంబంధమై ఉన్నటువంటి బోధ. ఈ కర్మయోగములో ఉండటము అని చెప్పనంటే అది మహాత్ములు ఆ సంబంధమై ఉన్న విషయాన్ని ముందు చెప్తారు. ఈ రెండు రకాలు ఉంటాయి చెప్పే విషయంలో. అవాంతర వాక్య బోధ, మహావాక్య బోధ అని రెండు రకాలు ఉంటుంది. అవాంతర వాక్య బోధలో మరి తాత్విక సంబంధమై ఉన్న విషయాలన్నీ కూడా తెలియబడతాయి. ఇక మహావాక్య బోధ అనేది అది నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి అంశము. దానివల్ల స్వరూప సాక్షాత్కార జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. ఒకటి పరోక్ష జ్ఞానానికి సంబంధించిన అంశము, రెండవది అపరోక్ష జ్ఞానానికి సంబంధించిన అంశము. పరోక్ష జ్ఞానానికి సంబంధించిన అంశము అవి అవాంతర వాక్యాలు అని చెప్పని అంటారు. అపరోక్ష జ్ఞానానికి సంబంధించిన అంశాన్ని మహావాక్యములు అని చెప్పని అంటారు. ఇట్లా అవాంతర వాక్య సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా శాస్త్రాలు. దాదాపుగా అన్ని శాస్త్రాలు అవాంతర వాక్య విధానాలుగానే ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రమే మీకు ఈ మహావాక్య సంబంధమైనటువంటి భావాలు కలిగి ఉంటాయి. అక్కడక్కడ మాత్రం ఉంటాయి తప్ప వీళ్ళెవరికి శాస్త్రంలో దాదాపుగా అవాంతర వాక్యాలు. భగవద్గీతలో కూడా చాలా సందర్భాలలో మీకు అవాంతర వాక్యాలు ఎక్కువ కొనసాగుతూ ఉంటాయి. మహావాక్యాలు కొన్ని చోట్ల మాత్రం కనబడతా ఉంటాయి. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతస్తు అనయోహో తత్వదర్శిభి అని చెప్పినట్టు. నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ, త్వం నీవు అహం నేను ఇమే జనాధిపాహ, వీరందరం కూడా ఎప్పటికీ ఉన్నాము అనేటువంటి విధానమే ఇది ఒక మహావాక్యంగా తెలుసుకోవచ్చు. అనగా త్వం నీవు అహం నేను అందరం కూడా ఎప్పటికీ ఉన్నాం అనే మాట బ్రహ్మమును సూచిస్తుంది. కనుక ఆ ప్రకారంగా బ్రహ్మమును మనకు సాక్షాత్కరింపజేస్తూ ఉన్నటువంటి వాక్యాలు అన్నమాట. అదే ప్రకారముగా మరి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు అన్ని దేహాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని మాం విద్ధి నన్నుగా తెలుసుకొనుము అన్నాడు. ఇది కూడా మహావాక్య సంబంధ అంశమే. శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఆ శరీరాల లోపల ఉన్నటువంటి ఏ చేతనమైతే ఉన్నదో
ఆ చేతనము మాం విద్ధి నన్నుగా తెలుసుకొనుము. కనుక దాంట్లో చూసినట్లయితే ఆ వాక్యంలో సర్వక్షేత్రేషు అనేది సప్తమ విభక్తి బహువచనము. ఎందుకంటే అనేక రకాల జీవులు ఉన్నాయి కాబట్టి, అనేక రకాల దేహాలు ఉన్నాయి కనుక ఆ పద ప్రయోగం చేయడం జరిగింది. సర్వక్షేత్రేషు అని చెప్పినట్టు దాంట్లో క్షేత్రజ్ఞం అనేటువంటి ఏకవచనం ప్రయోగం చేశారు. క్షేత్రజ్ఞం అనేది ఏకవచనం. కనుక ఎందువల్ల ఆ విధంగా చెప్పడం అంటే అన్ని దేహాలలో ఉన్నది ఒకే ఆత్మ కాబట్టి, ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ అనేది లేదు. అన్ని దేహాలలో ఉన్నటువంటి చేతనం ఒకటే, దాన్నే ఆత్మ అన్నారు, దాన్ని క్షేత్రజ్ఞ అన్నారు. ఎందుకంటే ఆ క్షేత్రాలని తెలుసుకుంటూ ఉన్నాడు. క్షేత్రజ్ఞ, జ్ఞ అంటే తెలుసుకోవటం, క్షేత్ర అంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మూడు కూడా క్షేత్రాలు. ఆ మూడింటి యొక్క సంబంధమై ఉన్న జ్ఞానం ఆత్మకు ఉన్నది. జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతుందో అన్నీ కూడా ఆత్మకు తెలియబడుతూ ఉన్నాయి. స్వప్నావస్థలో ఏవేవి ఇలాంటి స్వప్న సంబంధమై ఉన్న దృశ్యాలు వస్తూ ఉన్నాయో అవన్నీ ఆత్మకు విషయంగా గోచరిస్తూ ఉన్నాయి. సుషుప్తిలో అభావం అంటే అక్కడ జాగ్రత్త సంబంధమై ఉన్న వస్తువులు లేవు, స్వప్న సంబంధమై ఉన్న వస్తువులు లేవు. ఈ రెండూ లేకుండా ఉన్న అభావం అనేది ఆత్మకు విషయంగా గోచరిస్తుంది. అందువల్ల మనకి ఆత్మ విధానముగా ఈ మూడు తెలియబడుతూ ఉన్నాయి. జాగ్రత్త అనుభవము మనందరికీ ఉన్నది, స్వప్నానుభవము మనందరికీ ఉన్నది, సుషుప్తి అనుభవము మనందరికీ ఉన్నది. మనందరికీ అంటే లోన ఉన్నటువంటి చేతనమగు ఆత్మకు ఇవన్నీ కూడా విషయంగా గోచరిస్తూ ఉన్నాయి. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు తెలివెనై సర్వమును గాంచు దృక్కు నేను, తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు అని సీతారామాంజనేయం. అట్లాగా అన్నీ కూడా ఆత్మకు విషయంగా గోచరించే విధానం ఉంది కాబట్టి పరమాత్మ ఇక్కడ క్షేత్రజ్ఞం అనే పదం వాడాడు. జ్ఞ అంటే తెలియటం, జ్ఞ అవబోధనే. అట్లా మరి అన్ని దేహాలలో ఉన్నటువంటి ఏ యొక్క జ్ఞానం కలిగి ఉన్నదో, జ్ఞానం అనేది బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణం. అది ఆనందం, చేతనం, జ్ఞానం ఇవన్నీ కూడా ఆత్మ యొక్క స్వరూపత లక్షణాలు. ఇవన్నీ కూడా ఇవి మనలో చూసుకోవచ్చు. ఎవరికి వారు విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా తెలియబడతాయి. ఈ లక్షణాలను బట్టే నేను ఆత్మను అన్నటువంటి అవగాహన పొందటం జరుగుతుంది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అన్నారు కదా. లక్షణ ప్రమాణాభ్యాం, ప్రమాణములు అంటే మనకి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యక్ష ప్రమాణములు అంటే ఇంద్రియాల ద్వారా మనకి బయట ఉన్నటువంటి అవన్నీ కూడా తెలియబడుతూ ఉన్నాయి. రెండవది లక్షణ ప్రమాణాభ్యాం, ప్రమాణములు అంటే జ్ఞానేంద్రియాలు అనుకోండి. లక్షణ అని చెప్పనంటే మరి ఈ స్వరూపత ఆత్మ ఉన్నటువంటి లక్షణాలు. ఆ లక్షణములు తెలియబడితేనే మనకి దాన్ని బట్టి ఆ యొక్క సంబంధమైన స్వరూప విధానం అనుభవం కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఆ లక్షణాలను పట్టుకున్నట్లయితే నేను ఆత్మనై ఉన్నాను అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా అవగాహనకు వస్తుంది. అది విచారణ ద్వారా రావాలే తప్ప ఊరకే మనస్సుకు అవి గోచరించే అవకాశాలు ఉండవు. కాబట్టి ప్రకారంగా ఇక్కడ చూసినట్లయితే క్షేత్రజ్ఞం కనుక ఆత్మలో ఏ యొక్క జ్ఞానత్వపు లక్షణం ఉన్నదో అదొక్కడే చెప్పుకొచ్చారు ఇక్కడ. క్షేత్రజ్ఞం, క్షేత్రజ్ఞం క్షేత్రాలని తెలుసుకునేటువంటి వాడు, అది ఆత్మ. ఇంకా జ్ఞానమేనా దాంట్లో ఉన్నది అని చెప్పనంటే దాంట్లో సత్యత్వము ఉన్నది, ఆనందత్వము ఉన్నది, వ్యాపకత్వం ఉన్నది, అవన్నీ ఉన్నాయి. ఒక జ్ఞానత్వపు లక్షణాన్ని మాత్రమే ఇక్కడ సందర్భానికి అనుగుణ్యముగా స్వామివారు చెప్పుకొచ్చారు. క్షేత్రజ్ఞం అంటే లోన ఉన్నటువంటి ఆత్మ, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ.
అంటే ఆత్మ అనేటువంటి విషయం చెబుతూ మాం విద్ధి, ఆ ఆత్మయే నన్నుగా తెలుసుకొనుము అన్నాడు. ఇక్కడ మాం అని చెప్పి అన్నప్పుడు దాంట్లో కూడా మనం మరి భ్రాంతిని పొందే అవకాశం ఉన్నది. మాం అని చెప్పి అన్నప్పుడు నీలమేఘ నీలమేఘ ఛాయ గల ఆకృతి గల కృష్ణ పరమాత్మ అనే విషయం వస్తుంది. అది కేవలం అధ్యస్థ భావన. అధిష్టానముగా చూసినట్లయితే ఆయన సచ్చిదానందాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మం, అది తెలుసుకోవాల్సిన అవసరం. మాం అన్నప్పుడు నన్ను నన్ను అంటే అది బ్రహ్మం, అదనమాట. ఇప్పుడు నేను అంటాం కదా, నేను అన్నప్పుడు ఏం చెబుతాం? దేహము అనేది ఇది కేవలం భ్రాంతి సంబంధమై ఉన్న అంశం. ఎవరైనా నేను దేహము అన్నాడు అంటే వాడు భ్రాంతిలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానం ఎలా పోతుంది, ఆ భ్రాంతి ఎలా పోతుంది అంటే గురువు యొక్క బోధ, భగవద్గీతాది ఉపనిషత్తులను ఆసరాగా చేసుకుని గురువులు మనకి ఆ జ్ఞానాన్ని బోధించినప్పుడు మనకున్నటువంటి దేహ సంబంధమై ఉన్న భావన, భ్రమలు అన్నీ పోతాయి. నేనంటే కేవలం త్రివిధ అవస్థలకు, త్రిదేహాలకు విలక్షణమై ఉన్నటువంటి ఆత్మను అన్నటువంటి భావం వస్తుంది. అది గురుబోధ, మహాత్ముల తత్వ శ్రవణం చేసినప్పుడే మనకు ఆ విషయం గోచరించే అవకాశము ఉంటుంది. అందుచేత క్షేత్రజ్ఞం మాం విద్ధి అన్న పరమాత్మ అన్నాడు. మాం అంటే నన్ను, నన్ను అంటే బ్రహ్మం అన్నమాట. నువ్వెట్లా ప్రత్యేగాత్మై ఉన్నావో ఆయన పరమాత్మై బ్రహ్మమై ఉన్నాడు. అది మాం అన్నప్పుడు బ్రహ్మము, అహం అన్నప్పుడు ప్రత్యేగాత్మ. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అహం అంటే నేను, నేను అన్నప్పుడు ఈ దేహాన్ని కనుక చెప్పాము అంటే అజ్ఞానంలో ఉన్నట్లే. అనగా మహాత్ముల బోధ అధ్యయనం చేయనటువంటి వాడికి మాత్రమే ఈ భావం ఉంటుంది. నేను అని అన్నప్పుడు దేహం చెబుతాడు. కానీ తత్వజ్ఞులై ఉన్నటువంటి వాళ్ళైతే నేను అన్నప్పుడు నేను ఆత్మ అనే మాట వాడతారు. అలాంటి ఆ భావన వాళ్ళు మహాత్ముల జ్ఞానబోధ శ్రవణం కారణంగా ఆ భావం వాళ్ళకు వస్తుంది. ఇక్కడ పరమాత్మ మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము అంటే ప్రతి ఒక్క శరీరములో ఉన్నటువంటి అన్ని దేహాలలో ఉన్నటువంటి ఏ యొక్క ప్రత్యేగాత్మ ఉన్నదో ఆ ప్రత్యేగాత్మ బ్రహ్మముగా మాం విద్ధి తెలుసుకొనుము అని చెప్పాడు. ఇది కూడా ఒక మహావాక్యం కిందే వస్తుంది. ఇలాగా చూస్తే భగవద్గీతలో మనకి ఈ మహావాక్య సంబంధమై ఉన్న బోధ చాలా సందర్భాలలో వస్తాయి. అన్నిటినీ పట్టుకొని చెప్పుకోవాలంటే ఇప్పుడు సమయం కాదు కనుక ఈ ప్రకారం ఉపనిషత్తులలో ఇచ్చినటువంటి మహావాక్యాలు తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి వాక్యాలన్నీ కూడా మహావాక్యాలుగా చెప్తారు. అట్లాంటి ఆ వాక్య సంబంధమై ఉన్నటువంటి బోధలు అక్కడక్కడ భగవద్గీతలో మనకి తెలియబడుతూ ఉంటాయి. ఇవన్నీ మహావాక్య సంబంధమైన బోధ. దీని ద్వారా అపరోక్ష జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది మనకి. పరోక్ష జ్ఞానం అంటే దేవుడు ఉన్నాడు అని శాస్త్రం బోధిస్తుంది కదా, ఓహో దేవుడు ఉన్నాడు అనేది జ్ఞానం కలుగుతుంది. ఎక్కడ ఉన్నాడు అనే విషయం వచ్చినప్పుడు ఇక అక్కడి నుంచి మళ్ళా ఆరంభమవుతాయి విషయాలు. ఇది కేవలం ఒక మత సంబంధమై ఉన్నటువంటి భావాల జోలికి పోయిందని చెప్పి అనుకోండి. ఇక వాళ్ళు ఏమంటారంటే వైకుంఠంలో ఉంటాడు అని, అదే శైవులైతే కైలాసంలో ఉంటాడు అని చెప్పని, ఇంక మతస్థులైతే ఇంకా ఎక్కడో పరంధామంలో ఉంటాడని చెప్పని, ఇట్లా ఒక సిద్ధాంతాల పరంగా మతాల పరంగా పోతే మీకు ఆ భావాలన్నీ వచ్చేస్తాయి. అది కాకుండా ఉపనిషత్తులు ప్రధానంగా గనక చూసినట్లయితే అప్పుడు మీకు సరైనటువంటి విషయం గోచరించే అవకాశం ఏర్పడుతుంది భగవత్ సంబంధమై ఉన్న విషయంలో. కాబట్టి ప్రకారంగా అవాంతర వాక్యం ఏంటంటే అంతరికే బోధిస్తుంది, అనగా భగవంతుడు ఉన్నాడు అని బోధిస్తుంది. అట్లనే ఆత్మ ఉన్నది అనేది బోధిస్తుంది. విడివిడిగా చెప్పే వాక్యాలన్నీ కూడా అవాంతర వాక్యాలే. కానీ ఆ భగవంతుడే నీలో ఉన్న ప్రత్యేక ఆత్మ అని చెప్పేది మహావాక్యం అవుతాయి. దాని ద్వారా మనకి అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. దేవుడు ఎక్కడో లేడు,
నాలోనే ఉన్నాడు, నాలో ఉన్న ప్రత్యేగాత్మయే దేవుడు అటువంటి విషయం వస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఇక్కడ కర్మ బ్రహ్మ ఉద్భవం అనే మాట ఏంటంటే బ్రహ్మ అనగా మనకి సరైనటువంటి ఉపనిషత్తుల సంబంధమై ఉన్నటువంటి బోధ అనే దాని ద్వారా మనకి ఈ కర్మ అనే మార్గం ఏర్పడుతుంది. అట్టి బ్రహ్మ అక్షర సముద్భవం, అట్టి ఆ బ్రహ్మ అనగా వేదం, తత్సంబంధమై ఉన్నటువంటి బోధ సంబంధమై ఉన్న వాక్యాలు, దీన్నే మనం చెప్పినట్టుగా శబ్ద బ్రహ్మము అన్నారు. ఈ శబ్ద బ్రహ్మము ఈ శబల బ్రహ్మాత్మిక మహాకారణం నుంచి ఏర్పడుతుంది. ఈశ్వరవాణి అంటారు. మహాకారణమే ఈశ్వరుడు. అటు ఈశ్వరుడే అక్షర బ్రహ్మం అనేటువంటి మాట. అంటే ఆ ఈశ్వరుడే ఆపోస్థానం గుండగా మనకి జ్ఞానబోధ అనేటువంటిది అందిస్తాడు. దాని ఈశ్వరవాణి అని చెప్పినన్నారు. ఎవరు స్వరూపానుభవాన్ని పొంది ఉంటారో, అపరోక్షానుభవాన్ని పొందినటువంటి మహాత్ములకు మాత్రమే ఇలాంటి బోధ అనేది వస్తుంది. కనుక వాక్కు ఆపోస్థానం నుంచి వచ్చేటువంటి అన్ని వాక్కులు అది మరి జ్ఞాన సంబంధమై ఉన్న విధానం కాదు. అనేక భాషలు ఉన్నాయి, అనేక శబ్దాలు ఉన్నాయి, అనేకం వస్తూ ఉన్నాయి. కానీ ఒక్క తురియ యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి బోధ ప్రవహించడమే దాని శబ్ద బ్రహ్మము అని చెప్పిన అంటారు. శబల బ్రహ్మాత్మక ఈశ్వరుడి నుంచి ఇట్టి శబ్ద బ్రహ్మం అనేటువంటి జ్ఞాన గంగ అనేది ప్రవాహ రూపకంగా వస్తుంది. అది ఒక్క తత్వజ్ఞులు వారి వాక్కు నుంచి వచ్చే విధానమే. కాబట్టి వాక్ అనేది అందరికీ ఉన్నది, లోకంలో అందరికీ ఉంది వాక్కు. కాబట్టి ఆ వాక్కులన్నీ కూడా వ్యవహారంతో ముడిపడి ఉంటాయి, లోకంతో ముడిపడి ఉంటాయి. ఇంకా ఈ తామసిక శబ్దాలు, రాజసిక శబ్దాలు, ఇలాగా అనేకమైనటువంటివి ఉంటాయి. కానీ అది కేవలం అది చీకటి కోణం. ఒక యోగ సమాధి పొందినటువంటి వారు ఈశ్వరానుగ్రహం కలిగి అక్కడి నుంచి జాలువరేటువంటి వేద సంబంధమై ఉన్న వాక్యములు కొద్ది మందిలో నుంచి మాత్రమే వస్తూ ఉంటాయి. అలాగా వచ్చేటువంటివి మాత్రమే అక్కడ శబ్ద బ్రహ్మముగా చెప్పాల్సి ఉంటుంది. అట్టి ఆ శబ్ద బ్రహ్మం అనేది అక్షర సముద్భవం. అక్షర అంటే ఈశ్వరుడు అని అర్థం. అటు ఈశ్వరుడి నుంచే ఆ బోధంతా కూడా వస్తుంది. గమనించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. అది ఈశ్వర బోధ. మహాత్ములు, జ్ఞానులు, రమణ భగవానులు, లక్ష్మణార్యులు, బ్రహ్మేంద్ర స్వాముల వారు, వివేకానంద, రామతీర్థ, మరి చిన్మయానంద, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది మహాత్ములు ఉన్నారంటే వాళ్ళల్లో ఆ ఈశ్వరుడు నెలకొని ఉంటాడు, ఈశ్వరుడు నిలిచి ఉంటాడు. కాబట్టి వాళ్ళది ఈశ్వర వాక్ అంటారు. మహాత్ములు ఏదైనా మాట్లాడితే అది అవుతుందని చెప్పి అంటారు కదా. వాళ్ళ ఆశీర్వాదం కూడా లోకానికి శుభాన్ని ఇచ్చే విధానం. కాబట్టి ఆ విధంగా వాళ్ళల్లో ఆ ఈశ్వరుడు అక్షర బ్రహ్మ, అక్షర స్వరూపుడు ఆయన నిలిచి ఉండి ఈ దివ్యమై ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళ నుంచి మనకి అందించే విధానంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ అక్షర సముద్భవం బ్రహ్మ అన్నారు. ఆ శబ్ద బ్రహ్మము ఈశ్వరుని ద్వారా వెలువడుతుంది. దాన్ని అపౌరుషేయము అన్నారు, ఈశ్వరవాణి అన్నారు. ఈ ప్రకారంగా ఉన్నటువంటి విధానములో అటు అక్షర బ్రహ్మముకు శుద్ధ బ్రహ్మము అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తితో చేరి ఉన్నట్లయితే ఆయన్ని అక్షర బ్రహ్మము అన్నారు, ఈశ్వరుడిగా చెప్పారు. మరి కేవల శుద్ధ చేతనమై ఉన్నటువంటి స్వరూపాన్ని బ్రహ్మము అన్నారు. అట్టి బ్రహ్మము సర్వగతం బ్రహ్మ, అది అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము అని చెప్పని, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ స్వరూపం నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. అది మనలో ఆ సుషుమ్నాయందు ప్రతిష్ఠయై ఉన్నది. ఇది చాలా 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 గొప్ప అంశం ఇది. ఎందుకంటే ఈ విచారణ వల్ల మీకు బయటపడతాయి తప్ప ఎవరు మీకు శ్లోకాలు వచ్చు. మీలో చాలామంది శ్లోకాలు వచ్చు. భగవద్గీత శ్లోకాలు మొత్తం కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. అటు ఇటు ఇటు అటు అన్ని వైపులా ప్రయాణం చేసే అంత నైపుణ్యత ఉన్నది. కానీ వాటిల్లో మౌలికమై ఉన్నటువంటి ఆ పద సంబంధమై ఉన్నటువంటి యొక్క అర్థాలు మాత్రం గోచరించాలంటే ఎవరికి కూడా సాధ్యమయ్యే అంశాలు కావు. కనుక సర్వగతం బ్రహ్మ అని చెప్పనంటూ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. అది ఆ బ్రహ్మము
ఆ సుషుమ్నా యందు ప్రతిష్ఠింపబడి ఉన్నట్లుగా అక్కడ మహాత్ముల యోగ సమాధి ద్వారా పొందుతున్నటువంటి అంశము అని చెప్పని ఇది చూసినట్లయితే ఏవం ప్రవర్తితం చక్రం, దీన్ని ఇక్కడ ఒక చక్ర విధానముగా, చక్ర భ్రమణ విధానముగా స్వామివారు దీన్ని చెప్పుకొస్తూ ఉన్నారు. అనగా అన్నం వలన సమస్త భూతాలు, అట్టి అన్నమేమో వర్షం వల్ల ఏర్పడుతున్నది, ఆ వర్షమేమో యజ్ఞం వల్ల ఏర్పడుతూ ఉన్నది, ఆ యజ్ఞమేమో కర్మ వల్ల ఏర్పడుతున్నది, కర్మయోగం వల్ల ఏర్పడుతున్నది, ఆ కర్మయోగమేమో శబ్ద బ్రహ్మం వల్ల ఏర్పడుతూ ఉన్నది, ఆ శబ్ద బ్రహ్మమేమో అక్షర పరబ్రహ్మం వల్ల ఏర్పడుతుంది. అటు అక్షర పరబ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క అక్షర పరబ్రహ్మము యజ్ఞమునందు నిరంతరంగా ప్రతిష్ట గావింపబడి ఉన్నది. ఇది ఒక చక్రం అన్నమాట. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క పారమార్థికమై ఉన్నటువంటి ఈ చక్రాన్ని ఎవరైతే అనువర్తించరో అనే మాటగా ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం, ఈ చక్రాన్ని, ఈ యొక్క పారమార్థికమై ఉన్న అంశాన్ని ఎవరు అనువర్తించరో జీవితంలో వాళ్ళు పాపమే ఆయుష్గా జీవించే వాళ్ళు అవుతారు. ఇంద్రియాలకు లోలురై ఇంద్రియ దాసులై జీవించే విధానం ఏర్పడుతుంది. మోఘం, వాళ్ళ జీవితం కూడా మోఘం, వ్యర్థ జీవితమే అనే మాటల స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని కొంత మనం విచారించుకోవాల్సి ఉంటుంది. దాన్ని రేపు మనం చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.